ఇప్పుడు 2 లక్షలతో ఏం బిజినెస్ స్టార్ట్ చేయాలి? నేను అనుకున్న దానికైతే ఇవి సరిపోవు. ఎక్కడున్నాడు ప్రేమ్ బాబు? వీటిని ఖర్చు పెడుతూ ఫైనాన్షియర్ల చుట్టూ తిరిగినా ఇస్తారన్న నమ్మకం లేదు. నాకు వెయిట్ చేసేంత టైము లేదు. చందు నా మీద నమ్మకంతో తన తాళినే ఇచ్చేసింది. ఇందులో ఒక్క రూపాయి కూడా వేస్ట్ అవ్వకూడదు. ఏదైనా దీంతోనే మొదలు పెట్టాలి. ఏం చెయ్యాలి? చెప్పు. ఎక్కడున్నారు ప్రేమ్ బాబు? ఉన్నాలే, విషయం ఏంటో చెప్పు. ఇవన్నీ ప్రేమ్ బాబు అంటే ఇలాగే రియాక్ట్ అవుతారు. హలో, ఏంటి? జేబులో 10 రూపాయలు పెట్టుకుని ఎక్కడికి వెళ్ళారు డ్రైవర్ బాబు? డ్రైవర్ బాబు, డ్రైవర్ బాబు, ఫ్రెండ్గా అడుగుతున్నాను డ్రైవర్ బాబు. డ్రైవర్ బాబు? మిమ్మల్ని డ్రైవర్ బాబు. ఎక్కడ దింపాలో చెప్తే బండేసుకుని వస్తాను. ఎక్కడ దింపమంటే అక్కడ దింపుతాను. నన్ను డ్రైవర్ బాబుగా ఉన్నప్పుడు ఎన్ని చోట్లకు తీసుకువెళ్లారు. ఈ రోజు నా బండే మీ కారు అనుకోండి. మీ క్యాబ్ కి నన్నే డ్రైవర్ అనుకోండి. డ్రైవర్ అనుకోండి, డ్రైవర్ అనుకోండి. వింటున్నారా డ్రైవర్ బాబు? ఎక్కడున్నారో చెప్పండి, వస్తా అంటున్నాను. నేనే వస్తున్నా. బాబు, అరే కట్ చేశారేంటి? భలే ఐడియా ఇచ్చావు చాం. చందు, చందు. బాబు, అత్త పనిలో ఉంది, మీకోసమే చూస్తున్నాను. ఎక్కడికి వెళ్ళారు మీరు? నువ్వు ఉండు. చందు. బాబు, ఇంత సంతోషానికి కారణం ఏంటా అని కనిపిస్తున్న దానికి చెప్పొచ్చు కదా బాబు. ఒక్క నిమిషం ఆగు. చందు. ప్రేమ్ బాబు, ఏంటి ప్రేమ్ బాబు? నువ్విచ్చావుగా చందు, 2 లక్షలు వచ్చాయి. నేను అనుకున్న బిజినెస్ పెట్టలేకపోయినా ముందు నా కాళ్ళ మీద నిలబడదామని ఫిక్స్ అయ్యి అదిగో ఆ కార్ కొన్నాను. అవునా బాబు? ఏ కారు కొన్నారా? నేను టాక్సీ రన్ చేయబోతున్నాను. ఓ, ఇది కూడా బిజినెస్ ఏలే బాబు, కదత్తా? కాదు ప్రేమ్ బాబు, ఏమైంది చందు? నువ్వు పెద్దింటి బిడ్డవి, ఇలా క్యాబ్ నడపడం కరెక్ట్ కాదేమో. ఎందుకు కా చందు? నేను ఎవరో ఒకరి దగ్గర దేహి అని పనిచేయడం లేదు కదా. కష్టపడేది ఏదన్నా గౌరవం అయినదే. కరెక్ట్గా చెప్పావురా బాబుగారు. తప్పే ఉంది చంద్రిక. నేను కూడా బిగినింగ్లో ఇలాంటి స్థాయి నుంచి వచ్చాను కదా. ఇది వాడికి ఒక మెట్టు ఎక్కినట్టే ఉంటుంది. చిన్న దాంట్లో వాడిని వాడు నిరూపించుకున్నట్టుగా ఉంటుంది కదా. అవును చందు, ఈ ఒక్క కారే 100 కార్లను చేసేస్తానేమో.